హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ క్లాస్లో ప్రొజెక్టైల్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఒకే ఒక ఎగ్జాంపుల్తోనన్నా. ఓకేనా? వెరీ గుడ్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ మోషన్ ఇన్ 2 డైమెన్షన్ కంప్లీట్గా చూడండి. ఓకేనా? అది చూసిన తర్వాత ఈ ఒకే ఒక వీడియోలో మొత్తం A to Z మీరు ప్రొజెక్టైల్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా? వెరీ గుడ్. సో రైట్, స్టార్ట్ చేసేద్దాం. చూడండి నాన్న. సో ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, చూడండి నాన్న, ఇనిషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్తో మనం బాల్ అనేది వదిలిపెట్టేసినాం. ఎంత యాంగిల్ అంటే 30 degreesతో నాన్న. ఓకేనా? వెరీ గుడ్. సో అఫ్కోర్స్ మీకైతే తెలుసు అది ఇట్లా పోయి కింద పడుతుంది. అవునా? వెరీ గుడ్. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడిగిందంటే, దీనిలో ఏమడుగుతున్నానంటే ఫైండ్ వెలాసిటీ ఇన్ 3 seconds. ఫైండ్ ద వెలాసిటీ లేదా స్పీడ్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బాడీ ఇన్ 3 seconds అని చెప్పేసి అంటున్నాడు. సో ఆన్సర్ ఏంటన్నా? ఆన్సర్ ఏంది? ఆన్సర్ వచ్చేసి 20 మీటర్ పర్ సెకండ్. అట్లెట్లా సార్? 3 seconds తర్వాత దాని యొక్క స్పీడ్ 20 మీటర్ పర్ సెకండ్ ఉంటుందా? చెప్తా చూడండి. యాక్చువల్గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్మ్ ఏంది అందరు తెలుసు. ఏంటది? 2u sin theta by g. అవునా? వెరీ గుడ్. 2 into u ఏంది? 20 ఇచ్చిండు. సో సైన్ థీటా వాల్యూ ఎంత? 30 degrees ఇచ్చిండు. g వాల్యూ ఎంత? 10. అవునా? ఈ జీరో పోయింది కదా. సో ఫైనల్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. సైన్ 30 ఎంత? 1/2. సో ఇది ఎంత వచ్చింది? 2 seconds వచ్చింది. అవునా కదా? సో ఇది ప్రొజెక్టైల్ కంప్లీట్ కావడానికి కోసం దానికి 2 seconds సరిపోతుంది. కానీ క్వశ్చన్లు ఏం అడుగుతున్నాడు? 3 seconds అంటున్నాడు. 2 seconds అని కింద పోయి పడిపోయింది అది. మరి 3 seconds లా దాని యొక్క స్పీడ్ కానీ ఏం కావాలి మరి? సో అఫ్కోర్స్ 20నే ఉండాలి. అర్థమైందా? వెరీ గుడ్. అంటే ఇది ప్రొజెక్టైల్ మోషన్ లో కాదు. 3 seconds అంటే అది స్ట్రేట్ లైన్ లో మూవ్ అవుతున్నాను అన్నట్టు లెక్క. ఇది స్ట్రేట్ లైన్ లో మూవ్ అవుతున్నది అన్నట్టు లెక్క అన్నట్టు. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. సో రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే, సేమ్ ఇదే క్వశ్చన్, రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్. ఇదే క్వశ్చన్ ఇచ్చిండు. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్. ఓకేనా? రైట్. సో ఏ విధంగా రాస్తాము ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్? మనకు ఫార్ములా అయితే తెలుసు. ఏంటది? ax minus bx². అవునా? వెరీ గుడ్. సో ఏ ఈక్వల్ వాల్యూ ఏందన్నా? ఏ అంటే గుర్తుందా? tan θ కదా. వెరీ గుడ్. సో బి వాల్యూ ఏంది? 1/2 into g/u² cos² θ. అవునా? వెరీ గుడ్. సో థీటా వాల్యూ ఏమి ఇచ్చిన క్వశ్చన్లో? సేమ్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ని మనం ప్రొజెక్టైల్ ఈక్వేషన్ లో రాయాలి. అర్థమైందా? వెరీ గుడ్. సో tan 30 degrees ఎంత? 1/√3. అవునా? సో ఇది ఎంత వస్తుంది చెప్పండి? 1/2 into g వాల్యూ ఎంత? 10 కదా. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 20 కదా. సో 20 into 20. సో cos² థీటా ఎంత? 30 degrees. cos 30 degrees ఎంత? √3/2 కదా. స్క్వేర్ ఉంది, √3/2 హోల్ స్క్వేర్. అవునా? వెరీ గుడ్. సో ఇది పోయింది కదా. రైట్. సో కింద ఏమొచ్చింది? 1/2 to the 4 into 20. సో ఇదేమొస్తుంది? 3/4 కదా. ఈ 4 పోయింది కదా. సో ఫైనల్ ఏమొచ్చింది? 1/60 వచ్చింది. అవునా కదా? వెరీ గుడ్. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఏమొస్తుంది నాన్న? y is equal to ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1/√3 అంతేనా? వెరీ గుడ్. సో x కి x రాసేసిన, మైనస్ కి మైనస్ రాసిన, b వాల్యూ ఎంత వచ్చింది? 1/60 x². అవునా? సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ అన్న. అర్థమైందా? వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నానంటే, ఫైండ్ ఇట్స్ ఒక్క నిమిషం. క్వశ్చన్లో ఏమంటారంటే, ఈ ప్రొజెక్టైల్ ఈక్వేషన్ దీన్నే క్వశ్చన్ లాగా ఇచ్చిండు. ఇఫ్ y is equal to 1/√3x minus 1/60x² represents equation of projectile. ఓకేనా? రైట్. సో దీనిలో ఏం కనుక్కోండి అంటున్నానంటే, ఫైండ్ రేంజ్ అండ్ హైట్ కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. అర్థమైందా? ఇది క్వశ్చన్ లాగా ఇచ్చిండు.
ఓకేనా? ఈ y equal 1/√3x minus 1/60 x² represents equation of projectile, find its height and range అంటున్నాడు. ఓకేనా? వెరీ గుడ్. సో ఎట్లా వేస్తారు తెలుసు కదా ఎట్లా వేయాలన్నా? చలో రైట్, వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. చలో చూడండి అన్న. సో y is equal to ax minus bx² లాగా ఉంది కదా ఇది, అవునా? వెరీ గుడ్. క్వశ్చన్ ఇది. ఇప్పుడు పాతది మర్చిపోండి, ఇక అర్థమవుతుందా? పాత వాల్యూ తీసుకొని రేంజ్ హైట్ చేస్తాను సార్ వద్దు, ఇప్పుడు ఇది క్వశ్చన్ లాగా మారింది అన్నట్టు, అదే. ఓకేనా? ఇప్పుడు ఫ్రెష్ క్వశ్చన్ ఇది ఇచ్చిండు మీకు, రేంజ్ అండ్ హైట్ కనుక్కోవాలా. ఓకేనా? రైట్. సో హైట్ కి ఫార్మ్ ఏంటంటే a²/4b, అవునా? రేంజ్ కి ఫార్మ్ ఏంది a/b. సో a² a అంటే ఎంత 1/√3² అపాన్ 4 into b వాల్యూ ఎంత 1/60, అంతేనా? వెరీ గుడ్. సో ఇదేంది a/b, a ఎంత 1/√3, b వాల్యూ ఎంత 60, అవునా? సో ఎంత వచ్చింది 1/3. సో 60 పైకి పోతుంది కదా, అవునా కదా? ఈ 4 ఏమో కిందని ఉంటుంది. సో 3 20s, సో 4 5s. సో మాక్సిమం హైట్ ఎంత వచ్చింది 5 meters వచ్చింది. ఇప్పుడు రేంజ్ ఎంత వస్తుంది చెప్పండి. సో ఇది 1/√3, బి వాల్యూ ఏమి ఇచ్చాను 1/60, సారీ ఓకే 1/60 కదా బి వాల్యూ, రైట్. సో 60 అనేది పైకి పోయింది, √3 అనేది కిందికి వచ్చింది కదా, రైట్. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? √3 into √3 into 20 రాసుకోవచ్చా? √3 into √3 3 20s 16. సో కింద ఏమున్నది √3, ఇది పోయింది. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? రేంజ్ నుంచి వచ్చింది 20√3 meters వచ్చింది. ఓకేనా? సో ఇంతకుముందు వాల్యూస్ ఉన్నాయి కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, మళ్ళీ మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. సో ఇంకోటి ఏం అడుగుతున్నానంటే ఫైండ్ ద ప్రొజెక్టైల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ అని చెప్పేసి అంటున్నాడు. సరేనా? ఫైండ్, క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సరేనా? రైట్. సో మనకి y ఈక్వల్ ఫార్ములా ఏంది? ax minus bx², ప్రొజెక్టైల్ ఈక్వేషన్ కదా, అవును సార్. రేంజ్ ఫార్ములా ఏంది? a/b కదా, ఇగో చూడండి రేంజ్ ఫార్ములా ఏంది a/b. సో దీనిలో నుంచి a ఈక్వల్ ఏమొచ్చింది? rb వచ్చింది కదా. సో ఈ rb సబ్స్టిట్యూట్ చేసేసేయండి, rb into x minus bx², అంతేనా? దీనిలో నుంచి కామన్ ఏంది? b కదా, b కదా కామన్. సో rx minus x² వచ్చింది, అవునా కదా? వెరీ గుడ్. సో y ఈజ్ ఈక్వల్ టు మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? ఇదే వచ్చింది, అవునా కదా? వెరీ గుడ్. సో దిస్ ఈజ్ ద ప్రొజెక్టైల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడు అని అంటే ఫైండ్ ద టోటల్ ఎనర్జీ. ఒక్క నిమిషం, క్వశ్చన్ డైరెక్ట్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతాయి, చూస్తూనే ఉండండి నాన్న. ఎస్, చూడండి నా క్వశ్చన్స్ వచ్చేసినాయి కదా. సో ఫైండ్ ద టోటల్ ఎనర్జీ ఎట్ PQR డ్యూరింగ్ ప్రొజెక్టైల్ మోషన్. సేమ్ క్వశ్చన్, అదే 20 m/s తో బాల్ ని వదిలిపెట్టేసినాం, యాంగిల్ ఎంత 30 degrees. పాయింట్స్ ఇచ్చిండు, PQR దగ్గర టోటల్ ఎనర్జీ అనేది ఎంత ఉంటది అని క్వశ్చన్ లో అడుగుతున్నాడు. ఓకేనా? we know that total energy in a projectile always remains constant కదా. total energy in a projectile always remains constant. ఏంటది ఫార్మ్ ఏమొస్తుంది? ½ ఇదేనా? సో ఎవరికైతే బెటర్, నేనేమంటున్నానంటే మోషన్ ఇన్ 2 dimension కంప్లీట్ గా చూడండి, అన్ని వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా? ఈజీగా అంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. సో దీన్ని ఇది ఏ విధంగా వస్తుందో అది ప్రూఫ్ కూడా నేను చేసి చూపెట్టేసిన. ఓకేనా? వెరీ గుడ్. ఇక్కడైతే ఫ్రిక్షన్ అంటూ ఏం లేదు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో ఏంటి? టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్, అంతేనా? వెరీ గుడ్. సో టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ P, ఇక్కడ PQR, P దగ్గర, Q దగ్గర, ఇంకా R దగ్గర కూడా ½ mU² ఓకేనా? క్వశ్చన్ లో దీని యొక్క మాస్, ఈ బాల్ యొక్క మాస్ 1 kg అనుకుందాం, సరేనా? రైట్. సో ఏమొస్తుంది? హాఫ్ మాస్ ఎంత 1 kg. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 20 కదా. సో 20 into 20, సో 2 10s. సో ఫైనల్ ఏమొచ్చింది? 200 joules వచ్చింది. అర్థమైందా?
వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నా అంటే ఫైండ్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఫ్రమ్ O to A. O ఇక్కడ ఉంది, A ఏమో ఇక్కడ ఉంది. అవునా, మనం ఏం కనుక్కోవాలి, వెలాసిటీ కనుక్కోవాలి కదా. సో వెలాసిటీకి ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. అవునా, సో ఈ నుంచి లీడ్కి పోవడానికి ఏంది, ఆ టైం ఏమంటాం మనం, టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. అవునా, వెరీ గుడ్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది మనకు, 2 seconds వచ్చింది. అంటే ఈ నుంచి లీడ్కి టైం ఎంత పడుతుంది, 1 second, అంతేనా. సో ఈ నుంచి లీడ్కి టైం ఎంత పడుతుంది, 1 second పడుతుంది. అవునా కదా, వెరీ గుడ్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇదేమో మాక్సిమం హైట్. సో ఇది సగం కాబట్టి r/2 రాసుకోవచ్చా, సగం రేంజ్ కదా, హాఫ్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది, ఇదే కదా. ఎట్లా ఉంది, ఎక్కడ రాయాలి, ఇక్కడ చూడండి. సో ఇదేంది హైట్, ఇదేంది r/2. అవునా కదా, వెరీ గుడ్. సో ఇదేంది, ఇదే కదా డిస్ప్లేస్మెంట్. సో ఏమొస్తుంది, h² + r/2 హోల్ స్క్వేర్. అవునా కదా, వెరీ గుడ్. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి, √h² + r/2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత, 1 second. అవునా కదా, ఈ నుంచి లీడ్కి పోవడానికి 1 second అనమాట. సో h², సో హైట్ ఎంత వచ్చిందనా, 5 meters వచ్చింది కదా. చూసుకోండి ఒకసారి, 5 meters వచ్చింది, ఇంతకుముందు చేసినాం. రేంజ్ ఎంత వచ్చిందనా, రేంజ్ 20√3 వచ్చింది కదా, 20√3/2 హోల్ స్క్వేర్. అవునా కదా, వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి, కింద అయితే 1 కదా, సో ఆ 1ని నెగ్లెక్ట్ చేసేద్దాం. చలో, సో ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి, ఇదేమో 25, 2 10s కదా, 10² 100, 100 × 3 300. సో ఫైనల్ ఏమొచ్చింది, √325 meter/second. అవునా, వెరీ గుడ్. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బాల్ ఫ్రమ్ O to A అని అంటే మీరేమనాలి, √325 meter/second అనాలి. ఓకేనా, వెరీ గుడ్. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ హైట్ టు రేంజ్ అని చెప్పేసి అంటున్నాడు. సో హైట్ బై రేంజ్ రేషియో ఏమొస్తుంది అని చెప్పేసి క్వశ్చన్లో కనుక్కోండి అంటున్నాడు. సో హైట్ సార్ ఈ వాల్యూ కదా, రేంజ్ హైట్ ఎంత వచ్చింది మనకు, హైట్ 5 meters వచ్చింది, రేంజ్ ఎంత వచ్చింది 20√3. అవునా, రేంజ్ ఇదే వచ్చింది కదా, రైట్. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది కదా సార్, అంతా కూడా అవసరం లేదు. h/r వాల్యూ ఏందో తెలుసా, 1/4 tan θ. ఓకేనా, ఇది గుర్తు పెట్టుకోండి, అంటే మీకు ఇప్పుడు వాల్యూసే కూడా తెలివాయి. ఓకేనా, సో h/r ఈజ్ ఈక్వల్ టు 1/4 tan θ వాల్యూ ఎంత ఇచ్చిండో, 30 degrees ఇచ్చిండు. అవునా కదా, వెరీ గుడ్. సో tan 30 ఎంత, 1/√3. సో ఫైనల్ ఏమొచ్చింది, 1/4√3 వచ్చింది. కావాలంటే చేసుకొని చూసుకోండి, మళ్ళీ అదే వస్తుంది. h/r 5/20√3, 5 4 20. సో వచ్చిందా మళ్ళా సేమ్. అవునా కదా, వెరీ గుడ్. సో రేషియో డైరెక్ట్ అడిగితే 1/4 tan θ అనమాట. ఓకేనా, వెల్ డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. ఎస్, చూడండి అన్న. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే ఫైండ్ హైట్ రీచ్డ్ బై ద బాడీ డ్యూరింగ్ 1.4 seconds నాన్న. ఓకేనా, రైట్. చూడండి సేమ్ క్వశ్చన్, u = 20 θ వాల్యూ 30 degrees, సరేనా, రైట్. సో 1.4 seconds అంటే ఇక్కడ ఉంటుంది. అవునా కదా, ఏదో వీటి మధ్యలో ఎక్కడ ఒక దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 second, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 second. అవునా, అంటే 1.4 seconds అడుగుతున్నారు కాబట్టి ఏదో కొంత హైట్ అనేది వస్తుంది. అవునా, ఆ హైట్ ని మనం కనుక్కోవాలి. ఓకేనా, వెరీ గుడ్. సో ఇనిషియల్ వెలాసిటీ లాంగ్ x యాక్సిస్ ఏమొస్తుంది, u cos 30 degrees, ఇక్కడ u sin 30 degrees. అవునా, వెరీ గుడ్. సో మనకు హైట్ అనేది కావాలి కాబట్టి నేను ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాను, s = ut + ½ at² అని ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో హైట్ కావాలి కాబట్టి y యాక్సిస్ లో. ఓకేనా, వెరీ గుడ్. సో sy హైట్ కావాలి కాబట్టి h అని రాసిన. ఇనిషియల్ వెలాసిటీ లాంగ్ y యాక్సిస్ ఏంది, u sin 30 degrees. u ఎంత, 20 ఇచ్చిండు. సో sin 30 ఎంత, 1/2. సో టైం ఎంత ఇచ్చిండు, 1.4. 1.4 ని నేను 14/10 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. -½ యాక్సిలరేషన్ యాక్సిస్ ఏంది, భూమి ఎప్పుడు కిందికి లాపుతుంది కాబట్టి -g కదా, మైనస్ ఇక్కడ రాసిన, g వాల్యూ 10. సో టైం ఏంది 1.4 కదా, దాన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, 14/10 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. వెరీ గుడ్. సో ఫైనల్ గా ఏమొస్తుంది చెప్పండి, 2 10s ఇది పని కదా. సో ఫైనల్ ఏమొచ్చింది 14 మైనస్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ½ × 10 × 14 × 14/100 రాసుకోవచ్చు కదా, 14² ఇంతేనా, కరెక్ట్. ఈ జీరో పోయింది కదా, కరెక్ట్. సో 2 7s కదా. సో ఫైనల్ ఏమొస్తుంది అన్న చెప్పండి, ఇక్కడైతే 14 ఉంది, -7 × 14 98 కదా, కరెక్ట్.
98/10 9.8 అవునా కదా. వెరీ గుడ్. సో ఎంత వస్తుంది 0.2 కదా ఒకటి, రైట్. సో మిగిలినది 4, సో 4.2 మీటర్స్ అన్న. ఓకేనా. 1.4 seconds లో ఎంత హైట్ వెళ్తుంది, ఎంత హైట్ చేరుకుంటుంది అని క్వశ్చన్లు అడిగితే 4.2 meters హైట్ అనేది ఈ బాల్ అనేది వెళ్తుంది అని చెప్పేసి మీరు అన్నారు. ఓకేనా. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద టైం టేకెన్ బై ద బాల్ బిఫోర్ ఇట్ రీచెస్ ద సేమ్ హైట్. చూడండి, ఇదే హైట్ ఎక్కడనో ఒక దగ్గర సేమ్ హైటే కదా ఇది కూడా, అవునా కదా. అంటే ఈ నుంచి లీడ్కి పోవడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నాడు. అర్థమైందా క్వశ్చన్? ఇది ప్రొజెక్టైల్ మోషన్, అవునా. సో ఇది హైట్ హెచ్, సేమ్ ఇక్కడ హైట్ ఇక్కడ ఉంది కదా, అవునా. వెరీ గుడ్. సో ఈ హైట్ ఎంత హెచ్ఏ, అవునా కదా. వెరీ గుడ్. సో చెప్పండి క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, ఈ నుంచి లీడ్కి ఎంత ఇచ్చిండు 1.4 seconds ఇచ్చిండు కదా. మంచి చూడండి, ఈ నుంచి లీడ్కి ఎంత 1 second, అంత 1 second ఏనా. చలో ఈ నుంచి వెళ్ళి 1.4 seconds అంటారు. 1.4 seconds అన్నాడా. ఈ నుంచి లీడ్కి అయితే 1 second అయిపోయింది, అంటే ఇంకో 0.4 seconds ట్రావెల్ చేసింది. 0.4 seconds, అవునా కదా. ఈ నుంచి లీడ్కి పోవడానికి ఎంత టైం పట్టింది 0.4 seconds పట్టింది, అవునా కదా. వెరీ గుడ్. సో ఈ నుంచి లీడ్కి 0.4 అయితే అఫ్కోర్స్ ఈ నుంచి లీడ్కి కూడా 0.4 కదా, అవునా కదా. ఇది 0.4. ఇక్కడ నుంచి ఇక్కడికి 0.4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 0.4. ఓకేనా. హైట్ అనేది సేమ్ కాబట్టి. అర్థమవుతుందా? వెల్ డన్. అయితే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 second కదా. 1 second నుంచి 0.4ని తీసేసేయండి. అంటే ఈ నుంచి లీడ్కి పోవడానికి ఎంత సెకండ్ పట్టాలా 0. seconds, అంతేనా. అర్థమైందా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది 0.6 seconds పడుతుంది. అర్థమైందా? వెరీ గుడ్. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మంచి చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు 1.4 seconds లో హైట్ ఎంత 4.2 meters అంటున్నాడు కదా. 1.5 ఇక్కడ నుంచి ఇక్కడికి 1 second, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ నుంచి లీడ్కే 0.4 seconds, అవునా. సో టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 1.4 seconds లో హైట్ ఎంత 4.2 meters. సేమ్ హైట్ ఎంత టైంలో చూడండి. ఫైండ్ ద టైం టేకెన్ బై ద బాల్ బిఫోర్ ఇట్ రీచెస్ ద సేమ్ హైట్. ఓకేనా. ఎంత టైంలో సేమ్ హైట్ వచ్చిందంటే చూడండి, ఈ నుంచి లీడ్కి 0.4, అఫ్కోర్స్ ఈ నుంచి లీడ్కి కూడా అఫ్కోర్స్ అదే ఉంటుంది కదా 0.4. అంటే ఇది మొత్తం 1 కాబట్టి 1 నుంచి 0.4 తీసేసేయండి, ఏమొస్తుంది ఇక 0.6. ఈ నుంచి లీడ్కి 0.6, ఈ నుంచి లీడ్కి 0.4, ఈ నుంచి లీడ్కి 0.4, అవునా కదా. వెరీ గుడ్. సో ఫైనల్ ఆన్సర్ ఏంది మరి 0.6 seconds. అర్థమైందా? వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతాయి, చూస్తూనే ఉండండి. ఎస్ చూడండి అన్న. ఫైండ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఇన్ 1.4 seconds. సేమ్ క్వశ్చన్, అదే క్వశ్చన్, సరేనా. రైట్. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత 20 meters per second, ఇక్కడ రాయలేదు నేను. సో సేమ్ క్వశ్చన్ 30 degrees, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.4 seconds కదా. హైట్ ఎంత వచ్చింది అక్కడ 4.2 meters వచ్చింది, అవునా. వెరీ గుడ్. సో చేంజ్ ఇన్ మొమెంటమ్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ లో అడుగుతున్నాడు. ఓకేనా. వెరీ గుడ్. సో మనకి ఇక్కడ వెలాసిటీ కావాలా, ఫైనల్ వెలాసిటీ along x axis. ఓకే, v is equal to u plus at. ఓకేనా. x axis లో చూద్దాం, x axis సరేనా. సో ఏమొస్తుంది ఇనిషియల్ వెలాసిటీ along x axis ఏందన్నా, u ఎంత 20 కదా, 20 ఇదేంది u cos 30 degrees, అవునా. సో u ఎంత 20 cos 30 degrees ఇంటూ, అవునా, u cos v equal u plus 80, అంటే ఇంటూ ఏం లేదు కదా. యాక్సిలరేషన్ along x axis మీకైతే తెలుసు 0. సో ఫైనల్ వెలాసిటీ along x axis ఎంత వచ్చింది 20 cos 30 degrees. cos 30 degrees ఎంత √3/2. సో ఎంత వచ్చింది ఇది, సో 10√3 meter per second వచ్చింది, అంతేనా. వెరీ గుడ్. సో ఇప్పుడు v is equal to u plus 80. వెలాసిటీ along y axis క్యాలిక్యులేట్ చేద్దాం. y axis లో ఓకేనా. వెరీ గుడ్. సో ఫైనల్ వెలాసిటీ along y axis ఏమొస్తుందో చెప్పండి. ఇనిషియల్ వెలాసిటీ along y axis ఏంది 20 u sin 30 degrees, అవునా. వెరీ గుడ్. సో u sin 30 degrees
యాక్సిలరేషన్ y యాక్సిస్ భూమి అయితే కిందికి లాగుతున్నాం కాబట్టి -g. సో టైం అయితే ఇచ్చిండు 1.4 seconds లో. అవునా కదా? సో 1.4 అంటే 14/10 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇది పోయింది కదా, కరెక్ట్. సో u వాల్యూ ఎంత 20, sin 30 ఎంత 1/2 -14. సో 2 10s. సో ఎంత వచ్చింది అన్న 10 - 14 అంటే -4 m/s. అవునా కదా? వెరీ గుడ్. సో ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఫైనల్ వెలాసిటీ వెక్టార్లో ఏమొచ్చింది? ఒకటేమో x యాక్సిస్ ఏమొచ్చింది 10√3 i cap, y యాక్సిస్ ఏమొచ్చింది -4 వచ్చింది కదా, -4 j cap. అంతేనా? వెరీ గుడ్. సో ఇనిషియల్ వెలాసిటీ చెప్పండి. ఇనిషియల్ వెలాసిటీలో x యాక్సిస్ ఏంది? u cos 30 degrees, u cos 30 degrees i cap ప్లస్ u sin 30 degrees j cap. అంతేనా? వెరీ గుడ్. సో u వాల్యూ ఎంత 20, cos 30 ఎంత √3/2 ఇంటూ i cap, ఇది వచ్చేసి 10 ప్లస్ u వాల్యూ ఎంత 20, cos sin 30 ఎంత 1/2, ఇది ఎంత వచ్చింది 10. అవునా? సో ఫైనల్ ఏం వచ్చింది 10√3 i cap ప్లస్ 10 j cap. అంతేనా కదా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇగో ఇది చూడండి, ఫైనల్ వెలాసిటీ ఇది, ఇనిషియల్ వెలాసిటీ ఇది. అవునా? సో చేంజ్ ఇన్ మూమెంటమ్ ఫార్ములా తెలుసు కదా? అవునా కదా? సో మూమెంటమ్ ఫార్ములా ఏంటి? మూమెంటమ్ ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. సో అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా వి రాసుకోవచ్చు కదా, రైట్. సో మాస్ ఎంత 1 kg. సో చేంజ్ ఇన్ వెలాసిటీని ఎట్లా రాసుకోవచ్చు? ఫైనల్ మైనస్ ఇనిషియల్. అంతేనా? రైట్. సో ఫైనల్ వెలాసిటీ ఏంటి? ఫైనల్లీ ఇది వచ్చింది 10√3 i cap -4 j cap. అంతేనా? మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఏంది 10√3 కింద రాయాలనా 10√3 i cap ప్లస్ 10 j cap ప్లస్ 10 j cap. అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్గా ఏమొస్తుంది? ఫైనల్గా ఏమొస్తుంది? ఇది రబ్ చేసేయాలనా? ఇక్కడ ఉన్న పార్ట్ రబ్ చేసేస్తున్నాను నేను. ఓకే చలో. సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పారు? ఇక వచ్చేసిందా మీకు ఆన్సర్? సో 10√3 i cap -4 j cap. సో -10√3 i cap. ఇక్కడ మైనస్ ఉన్నా చూసిరా, మల్టిప్లై చేస్తున్నా మైనస్, ఈ మైనస్ ప్లస్ మైనస్ -10 j cap. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది చూడండి 10√3 i cap -10√3 i cap, ఇవి రెండు అయితే పోయినాయి. సో ఫైనల్ ఏమొచ్చింది -14 j cap వచ్చింది. సో మూమెంటం. అవునా కదా? అంటే ఈ డైరెక్షన్ అడుగుతుంది y యాక్సిస్ లో అని చెప్పేసి అనాలి. ఓకేనా? సో మాగ్నిట్యూడ్ చేస్తే కనుక ఏమొస్తుంది 14 kg/s ఈజ్ ద మూమెంటం ఆఫ్ ద బాల్ ఆఫ్టర్ డ్యూరింగ్ 1.4 seconds. అర్థమైందా? వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ దీని కిందనే ఉన్నది, అది చూడండి ఒకసారి. సో చెప్పండి అన్న, క్వశ్చన్ అయితే కనిపిస్తుంది కదా సార్? చలో చూడారు ఒకసారి. ఫైండ్ ద అదర్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ విచ్ ఇట్ హ్యాస్ ద సేమ్ రేంజ్. క్వశ్చన్ అయితే సేమ్ క్వశ్చన్. ఇగో ఇనిషియల్ వెలాసిటీ 20, యాంగిల్ వచ్చేసి 30 degrees. సరేనా? ఇంకోటి కూడా బాల్ మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? దీని రేంజ్ ఎంత వచ్చింది? రేంజ్ మనకు రేంజ్ 20√3 వచ్చింది కదా, కరెక్ట్. ఫస్ట్ది అవునా? ఇంకోటి కూడా ప్రొజెక్షన్ చేసినాం సేమ్ వెలాసిటీతో, కానీ వేరే యాంగిల్తో చేసినాం. కాకపోతే మనకి ఏం కావాలంటే ఇక్కడ రేంజ్ అనేది సేమ్ రావాలా. ఓకేనా? సో దానికి కండిషన్ ఏంటి? దాని యాంగిల్ ఎంత ఉండొచ్చు, ఎంత యాంగిల్తో వేస్తే రేంజ్ అనేది సేమ్ వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఓకేనా? వెరీ గుడ్. సో మనకు రేంజ్ ఫర్ సేమ్ రేంజ్ అనేది సేమ్ ఉండడానికి కోసం కండిషన్ ఏంటి? θ1 వచ్చేసి θ ఉండాలా, θ2 వచ్చేసి 90 - θ ఉండాలి. అంతేనా? వెరీ గుడ్. క్వశ్చన్లో θ1 ఇచ్చిండు ఎంత 30 degrees. సో θ2 ఏమవుతుంది 90 - 30 degrees ఎంత 60 degrees. సో ఫైనల్ ఆన్సర్ ఏంది? వాట్ ఈస్ ద అదర్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫర్ విత్ ద రేంజ్ ఇస్ సేమ్ 60 degrees అనాలి. ఓకేనా? వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్ చూడండి, నాకు 2 questions వచ్చినాయి కదా. ఇఫ్ రేంజ్ ఈక్వల్ టు 20√3 ఇంతకుముందు చేస్తుంది కదా, అదే ఆన్సర్ వచ్చింది. కరెక్ట్. సేమ్ క్వశ్చన్, అదే క్వశ్చన్ అండి. రేంజ్ ఇచ్చిండు. ఇఫ్ రేంజ్ ఈక్వల్ టు 20√3 meters, రేంజ్ ఈజ్ సేమ్ ఫర్ 2 యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఓకేనా?
ఈ రెండు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్స్ కి రేంజ్ అనేది సమానంగా వచ్చింది, ఇదే రేంజ్ వచ్చింది. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఏ హైట్, ఒకటేమో 5 మీటర్ హైట్ పోయింది, ఫైండ్ ద అదర్ హైట్, ఇంకోటి ఏ హైట్ చేరుకుంటది అని చెప్పేసి క్వశ్చన్ లో అడుగుతున్నాడు. ఓకేనా? అయితే రేంజ్ సేమ్ కాబట్టి మనకు ఇక్కడ ఫార్ములా అనేది ఉన్నది. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ ఆఫ్ h1 ఇంటూ h2 అన్న, ఇది ఫార్ములా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ప్రూఫ్ అన్నీ కూడా నేను ఈరోజు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అన్ని 2 డైమెన్షన్ లో అన్ని కవర్ చేస్తాను నేను, ఏ విధంగా ప్రూఫ్ చూపెట్టినా నేను. ఓకేనా? వెరీ గుడ్. సో ఆ వీడియో చూస్తే టక్ మీరే చేసుకుంటా వెళ్ళిపోతారు. ఓకేనా? వెరీ గుడ్. సో రేంజ్ ఏం ఇచ్చిండు? 20√3 కదా. నేను ఏం చేస్తాను అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తా, ఆర్ స్క్వేర్. సో ఏమొస్తుంది? 20√3 హోల్ స్క్వేర్. సో 4 స్క్వేర్ ఎంత? 16. సో h1 5 అనుకుందాం. ఓకేనా? సో h2 కనుక్కోవాలి. ఓకేనా? సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 20 × 20 √3 హోల్ స్క్వేర్ ఎంత? 3 కదా. 16 × 5 × h2 అంతేనా? వెరీ గుడ్. 5 4 × 20 అంతేనా? 4 4 × 16, మళ్ళీ 4 5 × 20 అవునా? వెరీ గుడ్. సో 5 3 × 15. సో h2 ఈక్వల్ ఎంత వచ్చింది? 15 మీటర్స్ పోయింది. ఓకేనా? ఒకటేమో హైట్ 5 మీటర్స్ పోతే ఇంకోటేమో హైట్ 15 మీటర్స్ పోయింది. అర్థమైందా? అంటే గిట్లా అన్నట్టు, ఒకటేమో 5 మీటర్స్ పోయింది, ఇంకోటేమో 15 మీటర్స్ పోయింది. ఓకేనా? కింది వరకు కదా. ఓకే, ఇదేమో 5 మీటర్స్, ఇదేమో 15 మీటర్స్. రేంజ్ అయితే సేమ్ రెండింటికి, ఎంత? 20√3. ఓకేనా? వెరీ గుడ్. సో ఇంకోటి క్వశ్చన్ ఏం అడిగిండు? ఫర్ ద సేమ్ రేంజ్ ప్రోడక్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈస్ 20 అంట. రేంజ్ అనేది సేమ్ అంట, కానీ టైమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో T1 × T2 ఇచ్చిండు కదా, 20 ఇచ్చిండు. దెన్ వాట్ వుడ్ బి ద రేంజ్ అంటున్నాడు. ఓకేనా? సో రేంజ్ ఏం ఉండొచ్చు అని క్వశ్చన్ లో అడుగుతున్నాడు. సో ఎట్లా ఇస్తారు చెప్పండి. సో ప్రోడక్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఇచ్చిండు. సో ఏ విధంగా చూడండి, రేంజ్ సేమ్ కాబట్టి ఒకటేమో θ 30 డిగ్రీస్ తీసుకుందాం, ఇంకోటేమో θ 60 డిగ్రీస్ తీసుకుందాం. సరేనా? రైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంది? 2u sin θ/g అంతేనా? 2u sin 30 డిగ్రీస్ /g. ఓకేనా? రైట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఒక్క నిమిషం, ఇట్లా చేసే కంటే దీన్ని ప్రూఫ్ చూపెట్టాలన్నా. యాక్చువల్గా ఆన్సర్ మొత్తం తెలుసు, ఇక మీకు ఒకసారి ప్రూఫ్ చూపెట్టాలని చెప్పేసి ఇది మొత్తం చేస్తున్నా అంతే. ఓకే, రైట్. సో T1 ఫార్ములా ఏంది? 2u sin θ/g. T2 ఫార్ములా ఏంది? 2u sin 90 - θ/g. అయితేనే రేంజ్ సేమ్ వస్తుంది కదా, అవునా? క్వశ్చన్ లో అన్నాడు రేంజ్ ఈజ్ సేమ్. రేంజ్ సేమ్ ఎప్పుడు ఉంటుంది? ఒకటేమో θ ఉండాలా, ఇంకోటేమో 90 - θ ఉండాలి. అంతేనా? వెరీ గుడ్. సో ఇదెంత వస్తుంది చెప్పండి? ఇది 2u sin 90 - θ cos θ కదా, అవునా కదా? వెరీ గుడ్. సో ఇప్పుడు T1 × T2 చేయండి. T1 × T2 చేస్తే ఏమొస్తుంది? 2u sin θ/g ఇంటూ 2u cos θ/g అంతేనా? వెరీ గుడ్. సో మంచి చూడండి, u × u స్క్వేర్ కదా. 2 sin θ cos θ ఫార్మ్ ఏంది? sin 2θ అంతేనా కదా? వెరీ గుడ్. సో ఒక 2 బయట వస్తుంది కదా, మంచి చూడండి. అపాన్ ఇది కింద ఏమున్నది? g² ఉన్నది కదా. సో ఇక్కడ g అని రాస్తున్నా, ఇది ఇక్కడ g రాస్తున్నా. సరేనా? సో ఇది చూడండి, u² sin 2θ/g ఏంది? రేంజ్, అవునా కదా? రైట్. సో T1 × T2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2r/g. సో డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. T1 × T2 ఎంత ఇచ్చిండు? 20. సో 20 = 2 × రేంజ్ బై g వాల్యూ ఎంత? 10. సో 2 10s are 20. సో రేంజ్ ఈక్వల్ ఏమొచ్చింది? 100 మీటర్స్ వచ్చింది. కొంచెం స్పీడ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అర్థమవుతున్నది అని చెప్పేసి నేను అనుకుంటున్నా, ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియో అన్ని చూసిండ్రు. ఓకే, వెరీ గుడ్. సో ఇదైతే అర్థమైపోయిందా? రేంజ్ సేమ్ అన్నాడు కాబట్టి యాంగిల్ సేమ్ ఉండాలా, రేంజ్ సేమ్ ఎప్పుడు వస్తాయి? ఒకటేమో θ ఉండాలా, ఇంకోటేమో 90 - θ ఉండాలి. ఒకటేమో θ సబ్స్టిట్యూట్ చేసిన, ఇంకోటేమో 90 - θ సబ్స్టిట్యూట్ చేసిన. sin 90 - θ అయింది cos θ. సో 2u cos θ/g వచ్చింది. T1 వచ్చింది, T2 వచ్చింది. T1 × T2 చేస్తున్నా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు 2r/g వస్తుంది.
ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై అయ్యండి, మెల్లగా చూసుకోండి కరెక్టేనా కాదా, అవునా? వెరీ గుడ్. సో ఫైనల్గా రేంజ్ ఎంత? 100 మీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్, చూడండి అన్న. ఫర్ ద సేమ్ రేంజ్ ఇఫ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:√3, ఓకే, 1/√3, దెన్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటున్నాడు. ఓకేనా? మళ్ళీ రేంజ్ సేమ్ అన్నాడు, అవునా కదా? కానీ ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ రేషియోస్ ఇచ్చిండు కదా, T1/T2 ఎంత ఇచ్చిండు? 1/√3 ఇచ్చిండు. సో 1:√3 రాద్దాం, సరేనా? 1/√3 ఇచ్చిండు. కానీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనుకోండి అంటున్నాడు. ఎట్లా అనుకుంటాం? చూపెట్టాలనా? రేంజ్ సేమ్ ఎప్పుడు వస్తుంది? ఒకటేమో టీటా ఉండాలా, ఇంకోటేమో 90 - θ ఉండాలి, అయితేనే రేంజ్ అనేది సేమ్ వస్తుంది కదా. వెరీ గుడ్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంది? T1 2u sin θ/g కదా, T2 2u sin 90 - θ. అర్థమైందా? ఒకటేమో టీటా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన, ఇంకోటేమో కింద సబ్స్టిట్యూట్ చేసిన. అర్థమైందా? వెరీ గుడ్. సో ఇదేంది? 1/√3 కదా. జీజీ పోయింది, 2u పోయింది, అవునా కదా? సో మిగిలింది పైన సైన్, కింద ఏంది? సైన్ 90 - θ. పైన మిగిలింది సైన్ థీటా, కింద సైన్ 90 - θ ఏంది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో ఏమొచ్చింది? tan θ ఈక్వల్ టు 1/√3. సో థీటా ఈక్వల్ టు ఎంత? 30 degrees, అవునా? వెరీ గుడ్. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత? 30 degrees. మీరు డైరెక్ట్ ఇది గుర్తుపెట్టుకున్నా అయిపోతుంది. సో రేంజ్ సేమ్ ఉంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు tan θ, ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా? T1/T2 ఎంత ఇచ్చిండు? 1/√3 ఇచ్చిండు. సో 1/√3 ఈక్వల్ tan θ, అవునా? థీటా ఈక్వల్ ఎంత? 30 degrees కదా, 1/√3. వెల్ డన్. చలో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండో చూడండి. ఇఫ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ హైట్, ఓకేనా? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ హైట్, దెన్ ఫైండ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. అంటే టీటా వాల్యూ అనుకోవాలా, అంటే మీ ఇష్టం. రేంజ్ 4 రేట్లు హైట్. సో ఒక నిమిషం, హైట్ 2 meters పైకి పోయింది అనుకుందాం. ఒక రాయి వేస్తే హైట్ 2 meters పోయింది. అయితే రేంజ్ ఎంత పోతుంది? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 4h అనుకుందాం. 4 into హైట్ ఎంత అంటే 8 meters పోతుంది. దూరం పోయి 8 మీటర్ల దూరం పోయి పడుతుంది. అర్థమైందా? రైట్. సో హైట్ అనేది 10 meters పైకి పోయింది, సరేనా? అర్థమైందా? చలో. సో రేంజ్ ఎంత దూరం పోయి పడుతుంది, పడే ఛాన్సెస్ ఉన్నాయి? 4 into h వాల్యూ ఎంత ఇచ్చిండు? 10. సో ఎంత? 40 meters దూరం పోయి పడుతుంది. అర్థమైందా? వెరీ గుడ్. సో అదే విధంగా ఒక రాయిని n టైమ్స్ ఆఫ్ ఇట్స్ హైట్ అని, n టైమ్స్, ఓకేనా, n టైమ్స్ ఆఫ్ ఇట్స్ హైట్ అని చెప్పేసి క్వశ్చన్లో ఇచ్చిండు. ఏ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఉంటుంది? సో మీకైతే తెలుసు ఫార్ములా ఏంది? h/r ఈజ్ ఈక్వల్ టు 1/4 tan θ కదా. వెరీ గుడ్. సో h/r ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు? nh ఇచ్చిండు. 1/4 tan θ, అవునా? h అయితే పోయింది. సో మిగిలింది 1/n ఈక్వల్ టు 1/4 tan θ. ఈ 4 ఇటు రాస్తే 4/n ఈజ్ ఈక్వల్ టు tan θ. సో θ ఈక్వల్ టు ఏమొచ్చింది? tan ఇన్వర్స్ ఆఫ్ 4/n, అవునా? ఇన్ కేస్ n వాల్యూ ఇచ్చింది అనుకోండి, 5 times వచ్చింది అనుకోండి, 5 times వద్దు, 4 times వచ్చింది అనుకోండి, 4/4 n ప్లస్ లిమిట్ అలా 4, 4/4 ఎంత? 1. అప్పుడు థీటా వాల్యూ ఎంత? 45 degrees కదా. రైట్, వెల్ డన్. సో ఇదైతే అర్థమైపోయింది. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి, బోర్డ్ పైన చూస్తూనే ఉండండి. ఎస్, చూడండి అన్న. ఇఫ్ ఇనిషియల్ వెలాసిటీ 20 meters per second, సో ఇంకోటి యాంగిల్ θ1 ఇచ్చిండు 30 degrees అంట. సేమ్ క్వశ్చన్ కదా, ఇంతకుముందు చేసిందే సేమ్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే 40 meters per second, θ2 60 degrees అంట. ఓకేనా? ఫైండ్ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అని చెప్పేసి అంటున్నాడు. ఎట్ టైమ్ t seconds. అంటే ఎట్లా ఉన్నాయంటే డయాగ్రామ్స్ పెట్టాలంటే మీకు ఇట్లా ఉంది. ఇదేమో u1 అనుకుందాం, ఇదేమో θ1, ఓకేనా? ఇదేమో ఇట్లా పోయి ఇట్లా పడ్డది, సరేనా? ఇంకోటి ఏంది? ఇదేమో u2, సరేనా? ఇదేంది? θ2, ఓకేనా? చలో, ఇదేమో ఇట్లా పోయి ఇట్లా పడ్డాయి అనుకున్నాం, సరేనా? ఏదో కొంత టైంలో దాని యొక్క రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ మనం కనుక్కోవాలి, x యాక్సిస్ లో ఇంకా y యాక్సిస్ లో, ఓకేనా? ఏ టైంలో అనుకుందాం? ఏదో కొంత టైంలో, ఓకేనా? సో ఇది ఎంత దూరం జరిగింది? x1 దూరం జరిగింది, ఓకేనా? సో ఇది x2 దూరం జరిగింది అని అనుకుందాం. x1 ఇదేమో x2, ఇంకోటేమో ఇదేమో x2,
అర్థమవుతుందా? అట్లానే y1 y2 అంటే సేమ్ టైంలోనే, ఓకేనా, ఎగ్జాక్ట్లీ సేమ్ టైంలోనే ఇది మనం కనుక్కోవాలి. ఓకేనా, అర్థమైందా? సో ఇదేంది y1, అవునా, ఇదేంది y2, పై నుంచి కింది వరకు, అవునా కదా? వెరీ గుడ్. చలో, సో సాల్వ్ చేస్తే మీకే తెలిసిపోతుంది ఎట్లా చేస్తున్నాం అన్న విషయం. ఓకేనా, రైట్. సో నేనేం చేస్తున్నానంటే x1 అనుకుంటున్నా ఫస్ట్, x1, సరేనా? అంటే ఏ ఈక్వేషన్ ఆఫ్ యూజ్ చేస్తున్నానంటే s is equal to ut plus half a t square అనే ఫార్ములా యూజ్ చేస్తున్నా, సరేనా? x యాక్సిస్ లో x యాక్సిస్ లో x యాక్సిస్ లో, సరేనా? రైట్. సో x యాక్సిస్ లో డిస్ప్లేస్మెంట్ ఎలా, x యాక్సిస్ ఫస్ట్ బాల్ u1 తీసుకుందాం, సరేనా? ఫార్ములా ఏంది? u1 cos θ కదా, θ వాల్యూ ఏది ఇచ్చిండు? చలో u1 cos θ1 రాస్తున్నా, ఓకేనా, ఇంటూ టైంకి టైమే రాస్తున్నా. యాక్సిలరేషన్ అలా ఎక్సెసిస్ ఏంది అందరు తెలుసు, 0 కదా. చలో అది మొత్తం పోయింది. సో x1 ఈక్వల్ ఏమొచ్చింది చెప్పండి? u1 ఎంత 20 cos θ1 ఎంత ఇచ్చిండు? 30 degrees. టైం ఎంత? టైంకి టీఏ కదా, 20 cos 30 ఎంత? √3/2. సో ఇదెంత? 10√3 into t, అవునా కదా? వెరీ గుడ్. సో ఎంత వచ్చింది? 10√3 into t వచ్చింది x1 వాల్యూ, అవునా? వెరీ గుడ్. సో ఇప్పుడు y1 చేద్దాం. s is equal to ut plus half a t square. ఓన్లీ బాల్ ఫస్ట్ బాల్కి చూద్దాం, నెక్స్ట్ తర్వాత సెకండ్ బాల్కి చూద్దాం. సో ఇదేంది y1 అనుకుందాం, సరేనా? సో y యాక్సిస్ లో, అవునా? వెరీ గుడ్. సో ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్. సో u1 ఏమవుతుంది? u1 sin θ1 ఇంటూ టైంకి టైమే మైనస్ హాఫ్ యాక్సిలరేషన్ ఏంది? -g కదా, -j, టైంకి t స్క్వేర్. ఓకేనా, వెరీ గుడ్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. y1 is equal to u1 ఎంత ఇచ్చిండు? u1 20 ఇచ్చిండు. సో sin θ1 sin 30 degrees ఎంత? 1/2 కదా, టైంకి TA. సో -12 g t స్క్వేర్ అట్లా రాస్తున్నా, సరేనా? వెరీ గుడ్. సో ఇదెంత? 10. సో ఫైనల్ ఏమొచ్చింది? 20 మైనస్ ఇది 5 కదా, 5 t స్క్వేర్ వచ్చింది. సో y1 వచ్చేసిందా, అవునా కదా? వెరీ గుడ్. సో ఇప్పుడు బాల్ 2ది చూడాలి, ఓకేనా? సో బాల్ 2ది ఇది రబ్ చేసేస్తున్నా నేను. ఇప్పుడు బాల్ 2ది చూద్దాం. సేమ్ ఇంతేనండి, కాపీ పేస్ట్. సో బాల్ 2, రైట్. సో s is equal to ut plus half a t square అనే ఫార్ములా నుంచి ఫస్ట్ x యాక్సిస్ లో చూద్దాం, సరేనా? ఓకేనా, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంది? x2 తీసుకుందాం ఇప్పుడు, ఓకేనా? 1 1 బాల్ 1, ఇది సెకండ్ బాల్, 2 2 ఉంటాయండి, ఓకేనా? చలో, సో ఇదేంది? u2 cos θ2 into t. యాక్సిలరేషన్ అలా x యాక్సిస్ ఏంది? 0నే కదా, ఇదైతే తెలుసు మీకు. చలో u2 ఎంత ఇచ్చిండు? 40 cos θ2 ఎంత? 60. సో cos 60 degrees into time t 40 into cos 60 ఎంత? 1/2. సో ఇదెంత? 20 కదా. సో ఫైనల్ ఏమొచ్చింది? 20t వచ్చింది x2 వాల్యూ, అవునా కదా? కరెక్టేనా? వెరీ గుడ్. cos 60 1/2 కదా. చలో కరెక్ట్. ఇప్పుడు అదే విధంగా y యాక్సిస్లో చూద్దాం. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్ y యాక్సిస్లో, సరేనా? ఇదేంది? y2 రాయాలి కదా ఇది, అవునా? చలో ఇది క్యాపిటల్, అన్నిటికీ క్యాపిటల్ రాద్దాం, ఓకేనా? చలో y2 ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ y యాక్సిస్ ఇనిషియల్ వెలాసిటీ ఏమొస్తుంది? y యాక్సిస్లో u2 sin θ2 అంతేనా, -12 g t స్క్వేర్ అంతేనా? వెరీ గుడ్. u2 ఏమి ఇచ్చిండు? 40 ఇచ్చిండు. sin 60 degrees √3/2 కదా, √3/2 into t మైనస్ ఇది 2 5s కదా. సో ఫైనల్లీ 5t స్క్వేర్ కదా. సో ఇదెంత? 20. సో ఫైనల్ ఏమొచ్చింది? 20 √3t వచ్చింది y2 -5t స్క్వేర్, అవునా కదా? వెరీ గుడ్. సో ఇప్పుడు x1 y1 x2 y2 వచ్చినాయి కదా, ఒక దగ్గర సైడ్లో రాసుకుందాం మనం, ఓకేనా? అర్థమవుతుందా? 20 √3t -5t స్క్వేర్, కరెక్ట్, రైట్. సో ఇవన్నీ సైడ్కి రాసుకుందాం. ఇప్పుడు చెప్తా. ఎక్కడ రాయాలి? చలో x1 ఎంత? 10 √3t, y1 ఎంత?
10t minus 5t square. x2 ఎంత x2 20t కామా y2 ఎంత వచ్చింది 20 root 3t 20 root 3t minus 5t square. అవునా కరెక్టేనా ఎస్ 5t square. సో ఇది రబ్ చేసేస్తున్నా. ఇప్పుడు రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు అవునా కదా వెరీ గుడ్. సో రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంది డిస్ప్లేస్మెంట్ ఇగో చూడండి అలాంగ్ x axis లో చూడండి. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫస్ట్ బాల్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ బాల్ ఫార్మ్ ఏంది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఫస్ట్ బాల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సెకండ్ బాల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. అవునా వెరీ గుడ్. సో x1 ఎంత 10 root 3t మైనస్ x2 20t. అవునా వెరీ గుడ్. దీనిలో నుంచి t కామన్ కదా 10 root 3 మైనస్ 20t అనేది కామన్ అవునా కదా వెరీ గుడ్. సో 10 root 3 మైనస్ 20 is the answer. Displacement your relative displacement along y axis చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి x axis లో వచ్చింది. ఇప్పుడు y axis లో చూద్దాం y12. సో 5 relative displacement along y axis ఓకేనా రైట్. సో displacement of the first ball with respect to ground minus displacement of second ball with respect to ground అవునా రైట్. సో y1 ఎంత వచ్చింది 10t minus 5t square అవునా మైనస్ y2 ఎంత వచ్చింది 20 root 3t minus 5t square అవునా వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి ఇక ఓకే ఒక్క నిమిషం కరెక్టేనా చేసింది రైట్. సో 10t minus 5t square ఓకే 20 root 3t minus 5t square కరెక్ట్. సో ఫైనల్ ఏమొస్తుంది 10t minus 5t square 10t minus 5t square ఇదెంత మైనస్ 20 root 3t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5t square. సో ఇదైతే పోయింది కదా. సో ఫైనల్లీ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ 1 విత్ రెస్పెక్ట్ టు 2 ఏమొచ్చింది 10t ఉంది మైనస్ 20 root 3t అవునా కదా వెరీ గుడ్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది సో 10 మైనస్ 20 root 3t అవునా కదా వెరీ గుడ్. ఒకసారి చూడండి కరెక్ట్ అయినా మనం చేసేది ఎస్ కరెక్టే కదా వెరీ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతాయి చూస్తూనే ఉండండి ఓకేనా ఎస్ సార్ ఎస్ చూడండి అన్న. సో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే చూడండి సేమ్ క్వశ్చన్ 20 మీటర్ పర్ సెకండ్ తోటే 30 degrees టీటా కూడా 30 degrees ఇచ్చిండు. కానీ ఇంక్లైన్ ప్లేన్ పైన నిలబడి బాల్ అనేది పైకి వేస్తున్నాడు కదా కింద నుంచి పైకి వేస్తున్నాడు అవునా 37 degrees ఇచ్చిండు. సో ఇక్కడ ఏంది పై నుంచి బాల్ కింద పడుతున్నాడు సేమ్ క్వశ్చన్ అవునా హైట్ కనుక్కోవాలి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి రేంజ్ కనుక్కోవాలి ఓకే రైట్. సో ఫస్ట్ హైట్ ది ఫార్ములా ఏందన్నా ఇంక్లైన్ ప్రొజెక్షన్ లో ఫ్రమ్ బాటమ్ టు టాప్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g cos alpha అవునా వెరీ గుడ్. సో ఇది చూడండి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g ఇంతకుముందు కేసే కదా సేమ్ ఇదేనా చేసినాం ఎంత వచ్చింది అక్కడ హైట్ 5 meters అవునా కదా వెరీ గుడ్. సో కాస్ ఆల్ఫా అంటే ఆల్ఫా ఎంత ఇచ్చిండు 37 degrees ఇది 37 ఇది 3 ఇది 4 5 కాస్ 37 ఎంత అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 4/5 సో 5 అనేది పైకి పోయింది. సో 25/4 ఎంత వస్తుంది 4 6 24.25 అంతేనా. హైట్ ఎంత వచ్చింది 6.25 meters వచ్చింది అవునా కదా వెరీ గుడ్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంది 2u sin theta by g cos alpha అంతేనా. ఇదేంది ఇంతకుముందు కేసులో చేస్తున్నాం మనం కదా 2u sin theta by g. దీనిలో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది 2 seconds వచ్చింది కదా స్టార్టింగ్ లో చేసినాం 2 seconds వచ్చింది 2 by cos alpha మళ్ళీ 4/5 అవునా cos 37 degrees 4/5 సో ఇది ఎంత వచ్చింది 10/4 అవునా కదా 4 2 8 మిగిలింది 20 అవునా కదా. సో 2.5 seconds అవునా కదా 4 2 8 మిగిలింది ఎంత 20 4 5 20 సో 2.5 seconds వచ్చింది. సో మ్యాక్సిమం హైట్ ఎంత 6.25 meters అవునా కదా ఎస్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత 2.5 seconds అవునా కదా
వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? సో చూడండి, కింద నుంచి పైకి వేసినా పై నుంచి కిందికి వేసినా హైట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్లు మాత్రం సేమ్ వస్తాయి కదా. చలో దీనిలో కూడా సేమ్ అంతే. హైట్ ఎంత? 6.25 మీటర్సే. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? 2.5 సెకండ్సే. అవునా కదా? వెరీ గుడ్. 25/4, 4 6 24, 1 మిగిలింది. 4 2 8, సో 2 మిగిలింది. 2 5 10. అర్థమవుతుందా? చలో 25/4 ఎంత? 6.25. ఇదైతే మీరు చేసుకోవచ్చు. చలో పక్కన పెట్టేస్తున్నా. రేంజ్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు, ఓకేనా? చలో రెండిట్లో అయితే రేంజే, కానీ ఒక దాంట్లో డిఫరెంట్ ఏంటి? ఓన్లీ ప్లస్ మైనస్ కదా డిఫరెంట్. చలో చూద్దాం. సో రేంజ్ కనుక్కోవాలంటే హారిజాంటల్ డిస్టెన్స్ తీసుకోవాలి. S = ut + ½ AT² ఫార్ములా తీసుకుంటున్నా. అన్ని x యాక్సిస్ లో, సరేనా? వెరీ గుడ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్సిలరేషన్ అలాంగ్ x యాక్సిస్ ఏంది? -g sin ఆల్ఫా కదా. ఇలా యాక్సిలరేషన్ అలాంగ్ x యాక్సిస్ టాపిక్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంది? +g sin ఆల్ఫా, ఇంతే తేడా, ఇంకేం లేదు. ఓకేనా? ఇలానేమో మైనస్ వస్తుంది, కింద నుంచి పైకి వేస్తే మైనస్ వస్తుంది, పైన కిందకి వేస్తే ప్లస్ వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. చలో Sx అంటే మన రేంజే. ఇనిషియల్ వెలాసిటీ x యాక్సిస్ ఏంది? u cos 30 degrees. టైం ఏంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? 2.5 వచ్చింది. ప్లస్ ½ యాక్సిలరేషన్ x యాక్సిస్ ఏంది? -g sin ఆల్ఫా, -g sin ఆల్ఫా ఇంటూ టైం ఎంత? 2.5 హోల్ స్క్వేర్. అవునా? వెరీ గుడ్. దీనికి దానికి సేమే. ఇక్కడ మైనస్ వచ్చింది కదా, దీనిలో సాల్వ్ చేయండి, సేమ్ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ మైనస్ ఉన్న వల్ల ప్లస్ చేసేయండి, అంతే. ఓకేనా? అంతే, ఇంకేం లేదు తేడా. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 20. cos 30 ఎంత? √3/2 ఇంటూ 2.5 మైనస్ ఇదెంత? 5 కదా. 5 ఇంటూ సైన్ 37 degrees. 37, ఇది 3, ఇది 4, ఇది 5. సైన్ ఆపోజిట్ బై హైపోటెనస్ 3/5 కదా. 3/5 ఇంటూ 2.5 హోల్ స్క్వేర్. అవునా? 2 10s. సో ఇది ఎంత వస్తుంది? ఈ పాయింట్ ఇది పోయింది కదా. అవునా కదా? కరెక్టేనా చేసేది? ఎస్. సో ఫైనల్గా ఏమొస్తుంది? 25√3. ఇక్కడ ఈ 5 పోయింది కదా. 3 ఇంటూ 6.25. కరెక్టేనా? అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్గా ఇది ఆన్సర్ ఏమొస్తుందో అది రాసుకోండి. దీనిలో ఆన్సర్ ఏమొస్తుంది? సేమ్ కాపీ పేస్ట్. ఏమొస్తుంది? 25√3 ప్లస్ 3 ఇంటూ 6.25. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్, వెల్ డన్, షబ్బాష్ బేటా. సో నాకు తెలిసి ఒకే ఒక ఎగ్జాంపుల్తో మొత్తం A to Z ప్రొజెక్టైల్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? సో నాకు తెలిసి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్న. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తా. అప్పటికంటే చదువుకుంటూ ఉండండి. బాయ్ బేటా.